సార్ యూనిట్ 2, 3, 4, 5 లాంగ్స్ షార్ట్స్ చేయండి. చాలా కామెంట్స్లో చాలా మంది అడుగుతున్నటువంటి ఎక్కువ మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏదైనా ఉందంటే ఇదే. అందులోని యూనిట్ 1 చాలా చోట్ల మనకు ఉంది సార్, బట్ యూనిట్ 2, 3, 4, 5 లాంగ్స్ కానీ షార్ట్స్ కానీ ఎక్కడా కనిపించలేదు, ఎలా చూడాలి ఏంటని అడిగారు. వాళ్ళందరి కోసం ఈరోజు ఈ పర్టికులర్ వీడియో మీ ముందుకైతే తీసుకొచ్చాను. యూనిట్ 3కి సంబంధించి లాంగ్స్ అన్నీ కూడా ఇందులో కూడా మనకి యూనిట్ 1లో 4 పార్ట్స్, యూనిట్ 2లో 4 పార్ట్స్ ఎలా అయితే వచ్చాయో యూనిట్ 4లో కూడా మనకి 4 పార్ట్స్ అయితే చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మహేష్. సో ఈరోజు అయితే మన వీడియోలో యూజువల్గా మనం ఎలా అయితే చెప్పుకున్నామో ముందుగా ఇక్కడైతే మనకి బోర్డు పైన కూడా చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. సెకండ్ సెమిస్టర్లో బీఎస్సీలో మేజర్ మైనర్ ఎవరికైతే కొత్తగా వచ్చిందో అంటే 2024 నుంచి ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఎందుకంటే 2025లో నువ్వు చూడొచ్చు, 26లో సిలబస్ ఎప్పటి వరకు మారకపోతే అప్పటి వరకు చూసుకోవచ్చు. అందుకని మేజర్ మైనర్ మెన్షన్ చేశాను మీకు ఇక్కడ. కోర్స్ నెంబర్ 4కి సంబంధించి ఎవరమ్మా కోర్స్ 4? అనలిటికల్ సాలిడ్ జామెట్రీ. అదే కోర్స్ మీకు మైనర్లో ఉంటుంది, మేజర్లో ఎక్కడ ఉంటే అక్కడ. అసలు లేదనుకోండి, ఇంకా ఉపయోగం లేదు మీకు. ఇది కాకపోతే ఇంకేమున్నాయి మనకి 2-1-2-2 ప్యాటర్న్ అంటే ఏంటి? రెండు మేజర్లు, ఒక మైనరు, 2 లాంగ్వేజ్లు, 2 స్కిల్ పేపర్లు అనుకుందాము. అందులోకి సంబంధించి రిమైనింగ్ లాంగ్వేజ్లు, స్కిల్ పేపర్లు కూడా మనం అప్లోడ్ చేస్తున్నాము. స్టాట్ అప్లోడ్ చేస్తున్నాము, ఫిజిక్స్ అప్లోడ్ చేస్తున్నాము, కంప్యూటర్ అప్లోడ్ చేస్తున్నాము. మేజర్ మైనర్లు అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి చూడండి. అండ్ ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో యూనిట్ 3 ద స్పియర్ పార్ట్ 1 లాంగ్స్లో ఆల్రెడీ ఈ స్పియర్కి సంబంధించి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చాను. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మన ఛానల్ నేమ్ మీద క్లిక్ చేస్తే ప్లేలిస్ట్ అని కనిపిస్తుంది. ప్లేలిస్ట్లోకి వెళ్ళాక లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ లేదా లిస్ట్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని పెట్టున్నాను ఆల్రెడీ. అందులో మీరు 5 యూనిట్లు చూసుకోవచ్చు. 5 యూనిట్లు లాంగ్లు షార్ట్లు అన్నీ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసేయండి. అందులోని 3rd యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ ఇదే అక్కడ ఇచ్చాను క్వశ్చన్. అప్పుడే చెప్పాను కదా, దానికి ఆన్సర్ వేరేగా అప్లోడ్ చేస్తానని. దిస్ ఈజ్ వాట్ ద థింగ్ హ్యాపెనింగ్ హియర్. సో ఆ పర్టికులర్ ఇచ్చే 3 ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇచ్చాను ది స్పియర్ నుంచి 3rd యూనిట్లో. సో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఆల్ రైట్, సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ ద క్లాస్ డైరెక్ట్లీ. అంతకన్నా ముందు ఛానల్కి కొత్తగా ఎవరైతే వచ్చారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలాగే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా కామెంట్లో మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో నాకైతే తెలియచేయండి. ప్రతి కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ఇక్కడైతే మనకి క్వశ్చన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. షో దట్ ద 2 సర్కిల్స్, సర్కిల్ అంటామమ్మా, యాక్చువల్గా ఇదేంటిది మనకి స్పియర్ కాన్సెప్ట్, బట్ స్పియర్ చాలా పెద్ద కాన్సెప్ట్. అందుకనే యూనిట్ 3ని స్పియర్ అని, యూనిట్ 4ని స్పియర్ కంటిన్యూషన్ అని అన్నాడు అనమాట. 3-4 యూనిట్స్ చాలా ఇంపార్టెంట్ అనలిటికల్ సాలిడ్ జామెట్రీ పేపర్లో. సో ఈ 2 సర్కిల్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఇకండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2, అంటే x² + y² + z² - y + 2z = 0. ఇదేమో ప్లేను, ఇదేమో స్పియరు, ప్లేను. స్పియర్ S + P, ద ఈక్వేషన్ ఆఫ్ స్పియర్ ప్లస్ ప్లేన్ గివ్స్ రైస్ టు సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. అలాగే ఇది కూడా ఒక సర్కిల్. ఈ 2 సర్కిల్ కూడా లైస్ ఆన్ ద సేమ్ స్పియర్ అని చెప్పమన్నాడు. ఏం చెప్పమన్నాడు? ఆ 2 సర్కిల్స్ కూడా ఒకే స్పియర్ మీద ఉంటాయని అడిగాడు. అండ్ ఫైండ్ ఇట్స్ ఈక్వేషన్, దాని యొక్క ఈక్వేషన్ కూడా మనం 10 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. లాంగ్స్ అని మెన్షన్ చేశాను కదా. సో ఇందులో 3 క్వశ్చన్లు అయితే మనం డిస్కస్ చేయాలి ఈ పర్టికులర్ యూనిట్ ది స్పియర్ నుంచి, లాంగ్స్ 3 or 4. అందులో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ. 10 మార్క్స్ అంటాం కానీ చాలా సింపుల్ వేలో మనమైతే చేసేయచ్చు అనమాట. ఇట్ హ్యాస్ అ ప్రొసీజర్. ఆబ్వియస్లీ ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు ఫాలో విత్ ద ప్రొసీజర్. ఏంటి సార్ ఆ ప్రొసీజర్ అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చింది S + λL ఫార్మాట్లో రాసుకోవాలి, S + μL ఫార్ములాలో రాసుకోవాలి. అంటే ఆల్రెడీ 1-2 అన్నాడు కాబట్టి దిస్ విల్ బి 3 అండ్ దిస్ విల్ బి 4. 2 కూడా రిప్రజెంటింగ్ స్పియరే. బోత్ స్పియర్ 2, 3 అండ్ బోత్ 3 and 4లో
రెండు కూడా రిప్రజెంట్స్ స్పియర్సే కదా, స్పియర్ ఈక్వేషన్ కింద మారిపోయి, కాబట్టి కంపేర్ కోఎఫిషియెంట్స్ చేసేయడమేనమ్మా. కంపేర్ కోఎఫిషియెంట్స్ చేస్తే లాంబ్డా అండ్ మ్యూ వాల్యూస్ వస్తాయి. ఎప్పుడైతే వచ్చాయో థర్డ్ స్టెప్లో సబ్స్టిట్యూట్ చేసేయడమే అంతే. చూడండి ఎంత సింపుల్ ప్రొసీజర్ మనకు వచ్చింది ఇక్కడ. అందుకని ఇది క్వశ్చన్ కూడా సాల్వ్ చేయడం చాలా ఈజీ. ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి రెండు ఈక్వేషన్ని ఎస్ ప్లస్ లాంబ్డా ఎల్, ఎస్ ప్లస్ మ్యూ ఎల్ అనుకుంటే లాంబ్డా మ్యూ అనే వాల్యూస్ వచ్చేస్తాయి మనకు కంపేర్ చేయగానే. రాగానే వాటిని 3లో కానీ 4లో కానీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫైనల్ ఈక్వేషన్, ఇట్స్ ఈక్వేషన్ కదా, స్పియర్ ఈక్వేషన్ కూడా వచ్చేస్తుంది. చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్స్ ఆర్, రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు మనకి, రెండు ఈక్వేషన్స్ వచ్చాయి. వాట్ ఆర్ ద ఈక్వేషన్స్? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ వై ప్లస్ 2z ఈజ్ ఈక్వల్స్ టు 0. కామా ఉందని వేరు వేరు ఈక్వేషన్ కాదు, ఒకటే ఈక్వేషన్. +2 ఇటువైపు వచ్చేస్తే -2 అమ్మ, ఈక్వేషన్ నెంబర్ 1. ఇంకోటి ఇచ్చాడు మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 3y ప్లస్ జెడ్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0, 2x మైనస్ వై ప్లస్ 4z. ఆల్రెడీ 1 లెఫ్ట్ సైడ్ ఇచ్చాడు కాబట్టి నో ఇష్యూ, విచ్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 2. ఫస్ట్ ఏం చెప్పాము? ఎస్ ప్లస్ లాంబ్డా ఎల్ ఈక్వల్స్ టు 0 అంటే ఏ స్పియర్ ఈక్వేషన్, ఏ స్పియర్ త్రూ ఈక్వేషన్ 1 ఈజ్, ఈక్వేషన్ 1 గుండా పాస్ అయ్యేటటువంటి స్పియర్ అంటే ఎస్ ప్లస్ లాంబ్డా. ఎస్ అంటే ఇక్కడ ఏమవుతుందమ్మా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ వై ప్లస్ 2z ప్లస్ లాంబ్డా. ఎల్ అంటే ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ వై ప్లస్ 2z. లాంబ్డాతో మల్టిప్లై చేయమ్మా, లాంబ్డా ఎక్స్ లాంబ్డా వై లాంబ్డా జెడ్ మైనస్ 2 లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0. అండ్ టేక్ ఎక్స్ వై జెడ్ కామన్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇక్కడ ఒక దగ్గరే ఎక్స్ ఉంది కాబట్టి లాంబ్డా ఎక్స్, ఇక్కడ వై ఉంది, ఇక్కడ వై ఉంది. ఐ కెన్ టేక్ వై యాజ్ కామన్, వై కోఫిషియంట్ కామన్ తీస్తే ఇక్కడ -1 ఉంటుంది, ఇక్కడ వై కామన్ తీస్తే మైనస్ లాంబ్డా ఉంటుంది. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. జెడ్ కామన్ తీద్దాం, జెడ్ కామన్ తీస్తే 2 ఉంది, ఇక్కడ జెడ్ కామన్ తీస్తే లాంబ్డా ఉంది. కాన్స్టెంట్ -2 లాంబ్డా ఈజ్ ద కాన్స్టెంట్. దిస్ విల్ బి ఈక్వేషన్ నెంబర్ 3. అంటే వాడిచ్చినటువంటి సర్కిల్ ఈక్వేషన్ స్పియర్ కింద మారిపోయింది. 3 ఈక్వేషన్ ఈజ్ ఎ స్పియర్ ఈక్వేషన్. అలాగే ఏ స్పియర్ త్రూ 1 అన్నావు కదా, ఏ స్పియర్ త్రూ 2 కూడా తీసుకోవాలి. ఏ స్పియర్ త్రూ 1 అన్నావు, ఇప్పుడు ఏ స్పియర్ త్రూ ఈక్వేషన్ 2 ఏం చెప్పాం? ఎస్ ప్లస్ మ్యూ ఎల్. ఎస్ సెకండ్ ఈక్వేషన్ ఏముందో చూసుకో ఒకసారి. వీ హ్యావ్ టు కన్సిడర్ ద సెకండ్ ఈక్వేషన్. ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 3y ప్లస్ జెడ్ మైనస్ 5 ప్లస్ మ్యూ ఇంటూ ఎల్ అంటే ఎంతమ్మా? 2x మైనస్ వై ప్లస్ 4z మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆల్ రైట్. సో యాజ్ యూజువల్ ప్రొడక్ట్ చేసి కామన్ తీసేయడం XYZని. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 3y ప్లస్ జెడ్ మైనస్ 5 మ్యూ ఇంటూ అంటే 2 మ్యూ ఎక్స్ మ్యూ వై
plus 4 mu z, mu 1s are mu. All right, again we can take the common x square plus y square plus z. I can take x as common. X value ఇక్కడ 1 ఉంది, ఇక్కడేమో 2 mu ఉంది. క్లియర్? అలాగా x y z కామన్ తీసుకోవాలి. ప్లస్ y కామన్ తీస్తే ఇక్కడేమో -3 ఉంది, ఇక్కడ y కామన్ తీస్తే -mu ఉంది. z కామన్ తీస్తే ఇక్కడేమో z కామన్ తీస్తే 1 ఉంది, ఇక్కడేమో 4 mu ఉంది. కాన్స్టెంట్ వచ్చి ఇక్కడ -5 ఉంది అండ్ ఇక్కడ mu ఉంది. దిస్ విల్ బి ఈక్వేషన్ నెంబర్ 4. ఈక్వేషన్ నెంబర్ 4. నౌ వాట్ ఈజ్ అవర్ ఎయిమ్ ఈజ్ టు ఫైండ్ అవుట్ బోత్ 3 and 4 కూడా ఏంటమ్మా, ఇది కూడా యాక్చువల్గా ఏంటి సర్కిల్, కానీ మనకి ఏమొచ్చింది ఏ స్పియర్, ఇక్కడేమొచ్చింది ఏ స్పియర్. 3 and 4 ఏంటి, బట్ 3 and 4 ఆర్ represents ఏ స్పియర్. ఎప్పుడైతే రెండు స్పియర్లే అంటున్నాడో వీ కెన్ ఈక్వేటింగ్ దేర్ కోఫిషియంట్స్, XYZ కోఫిషియంట్స్ని ఈక్వేటింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3లో x కోఫిషియంట్ ఎంత ఉందమ్మా, లాంబ్డా. 4లో x కోఫిషియంట్ 1 + 2 mu. 1 + 2 mu. దీన్ని స్టాండర్డ్ ఆర్డర్లో రాసే 2 mu ఇటువైపు, లాంబ్డా 2 mu ఇటువైపు వస్తే -2 mu ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈక్వేషన్ నెంబర్ 5 సాల్వ్ చేయాలి కదా. తర్వాత y కోఎఫిషియంట్ ఇక్కడ ఎంత ఉంది, -1 మైనస్ లాంబ్డా, -1 మైనస్ లాంబ్డా. ఇక్కడ y కోఎఫిషియంట్ ఎంత ఉంది, జాగ్రత్తగా రాసుకోవాలి. దీని కూడా మైనస్ లాంబ్డా, మ్యూ ఇటువైపు వస్తే ప్లస్ మ్యూ, -3 ఇటువైపు వస్తే +1 అవుతుంది కాబట్టి -2 మిగిలింది. ఈక్వేషన్ నెంబర్ 6. అలాగే z కోఎఫిషియంట్ 2 + లాంబ్డా, 2 + లాంబ్డా. ఇక్కడ z కోఎఫిషియంట్ 1 + 4 mu. సేమ్ లాంబ్డా 4 mu ఇటువైపు వస్తే -4 mu, 1 అటువైపు ఉంది, 2 అటువైపు వెళ్తే -2 అవుతుంది కాబట్టి ఇట్ విల్ బికమ్స్ అట్ లాస్ట్ కాన్స్టెంట్ -2 లాంబ్డా, అక్కడ కాన్స్టెంట్ -5 మైనస్ మ్యూ. మళ్ళీ మ్యూ ఇటువైపు లాక్కొచ్చే ప్లస్ మ్యూ అవుతుంది. ఆల్రెడీ -5 రైట్ సైడే ఉంది. మొత్తం 4 ఈక్వేషన్లు వచ్చాయా లేదా? బై సాల్వింగ్ దీస్ 5 and 6 తీసుకొచ్చి 7లో 8, 7లో 7 and 8లో వెయ్యాలా. సాల్వ్ 5 and 6 అమ్మ చేస్తే ఏమొస్తాయి మనకి, లాంబ్డా అండ్ వాల్యూస్ వచ్చి లాంబ్డా అండ్ మ్యూ వాల్యూస్ వచ్చేస్తాయి. వచ్చినవి సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫైనల్గా స్పిరిట్. చాలా ఈజీ, చాలా చాలా సింపుల్. ఓన్లీ ఆ ప్రాసెస్ సింప్లిఫికేషన్ జాగ్రత్తగా చేసుకోవాలి. 5 and 6 సాల్వ్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇది ప్లస్ మైనస్గా డైరెక్ట్గా యాడ్ చేసేస్తే లాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది, దేంతోనూ ప్రొడక్ట్ చేయక్కర్లే. ప్లస్ మైనస్ ఇక్కడ -μ మిగులుతుంది. ఆల్ రైట్, ఇక్కడ -1 వస్తుంది. అంటే మ్యూ వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1. మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1. తర్వాత మ్యూ తీసుకొచ్చి 5లో వేయు, మ్యూ వాల్యూ తీసుకొచ్చి 5లో డేట్ 4 ఫ్రమ్ 5 లాంబ్డా -2 మ్యూ ఎంత వచ్చిందమ్మా 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. 2 1s are 2. 1 మైనస్ ఇటువైపు వస్తే +2 అంటే లాంబ్డా వాల్యూ 3. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే లాంబ్డా అండ్ మ్యూ రెండు వాల్యూస్ వచ్చాయి కదా. ఒకసారి ఇక్కడ అప్లై చేయండి. లాంబ్డా వాల్యూ ఎంత 3, 4 × 1 3 - 4 -1 సాటిస్ఫైడా? ఎగ్జాక్ట్గా ఇందులో వేస్తే 7 సాటిస్ఫై అయిందా లేదా? అలాగే 8లో కూడా చెక్ చేయి. -2 × లాంబ్డా ఎంత 3 అంటే 2 3s are -6, మ్యూ అంటే 1, -6 + 1 5 సరిపోయిందా లేదా? సో -6 + 1 -5 అంటే ఈ మ్యూ అండ్ లాంబ్డా ఏవైతే వచ్చాయో ఆ వాల్యూస్ 7 8లో వేస్తే సాటిస్ఫై అయ్యా లేదా? ఎస్. డేట్ 4 ఇక్కడ రాసేయాలి పాయింట్. 7 and 8 are satisfied
ఆర్ సాటిస్ఫైడ్ విత్ lambda is equals to 3, mu is equals to 1. సాటిస్ఫై కూడా అయిపోయాయి కాబట్టి సో ఈజీలీ వీ క్యాన్ ఫైండ్ అవుట్. ఎప్పుడైతే సాటిస్ఫై అయ్యాయో వీ క్యాన్ సే దట్ ద 2 అంటే ఇవి యాక్చువల్గా ఇవేంటివి 3 and 4 రిప్రజెంట్స్ ద స్పియర్ అన్న మనకు కొత్తగా వచ్చినవి, కానీ మనకేమన్నాడు సో దట్ ద సర్కిల్స్ ఇవి స్పియర్స్, అదే మీ సర్కిల్స్ రిప్రజెంట్స్ ద సేమ్ స్పియర్. డేట్ ఫోర్ గివెన్ సర్కిల్స్ are represents the same sphere. ఆ రెండు సర్కిల్స్ కూడా ఒకే స్పియర్ పైన ఉన్నాయి అని చెప్పి చూపించేస్తాను. ఇక్కడతో క్వశ్చన్ అయిపోలేదు, ఇంకా ఏముంది మనకి, అండ్ ఫైండ్ ఇట్స్ ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ కూడా చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బికాస్ μ1 λ3 మనకి 3లో కానీ 4లో కానీ వేసేసేయాలరా. గుడ్, ఈ థర్డ్ ఈక్వేషన్ ఇక్కడి నుంచి వచ్చింది కదా, ఈజీలీ వీ క్యాన్ ఫైండ్ అవుట్. ఇక్కడే చేసేయచ్చు మనం. ఇక్కడ వరకు అయితే ఫస్ట్ రాసుకోండి, చాలా నీట్గా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, సో 1 and 2 రిప్రజెంట్స్ ఏమైపోయి ఒకటే స్పియర్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేసే దాన్ని కంటిన్యూషన్లో రాసేసుకోవచ్చు. జస్ట్ ఒక 2 lines ఉంటుంది అంతే, చాలా ఈజీగా చేసేయచ్చు. ఇంకా మనకి ఏం కావాలన్నాడు, find its equation. Date for required equation of sphere. Required equation of sphere. లాస్ట్ పాయింట్ చూడండి, అక్కడ ఏం చెప్పాను, సబ్స్టిట్యూట్ చేయమన్నాడు. లాంబ్డా కానీ మ్యూ కానీ ఇక్కడైతే లాంబ్డా వాల్యూ వేద్దాం అనుకుంటే 3లో వేయాం, ఇక్కడ వేసుకోవాలి 3లో, లేదా మ్యూ వేస్తానంటే 4లో వేయు, అంతే సింపుల్. అందులో వేసినా ఒకటే ఈక్వేషన్ వస్తుంది. డేట్ ఫర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్పియర్ ఇక్కడ వేసేస్తున్నాను. x² ప్లస్ y² ప్లస్ z² ప్లస్ లాంబ్డా x. లాంబ్డా అంటే ఎంత ఇచ్చిందిరా మనకి, లాంబ్డా అంటే 3 అంటే 3x. సో ఇంటూ 1 -1 లాంబ్డా అంటే ఎంతమ్మా 3. చెప్పింది కదా 2 స్టెప్లో అయిపోతుంది. 2 + 3 లాంబ్డా వాల్యూ 3 వేసడమే. 2 3s are 6. సో ఫైనల్ ఈక్వేషన్ ఏమొచ్చినట్టు, డేట్ 4 రిక్వైర్డ్ ఈక్వేషన్ x² ప్లస్ y² ప్లస్ z² ప్లస్ 3x మైనస్ 4y ప్లస్ 5z మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడతో మనకి క్వశ్చన్ అనేది కంప్లీట్ అయినట్టు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఓకేనా. మళ్ళీ ఇది రాసేసుకోకండి. ఇక్కడతో ముందు అది రాసుకున్నారు కదా కంప్లీట్గా, దాని కంటిన్యూషన్లో ఇది కూడా రాస్తే, అంటే 1 and 2 లైస్ ఆన్ ద సేమ్ స్పియర్ అన్నాడు, సేమ్ స్పియర్ కట్టావు. ఫైండ్ ఇట్స్ ఈక్వేషన్ అన్నాడు, ఈక్వేషన్ కూడా 2 లైన్లో వచ్చేస్తుంది. అక్కడ వరకు చేస్తే 7-8 మార్కులు వస్తాయి. ఈక్వేషన్ కట్టినందుకు కూడా 2 మార్కులు అయితే వస్తాయి. విత్ దట్ మనం ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ 10 marks క్వశ్చన్ ఫ్రమ్ ద యూనిట్ నెంబర్ 3 ఏంటమ్మా పేరు, ద స్పియర్ పార్ట్ నెంబర్ 1 అనేది మనం కంప్లీట్ చేసాము. సో లాంగ్లో వెరీ 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 ఇంపార్టెంట్. డెఫినెట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100కి 100% వచ్చేటటువంటి క్వశ్చన్ ఫ్రమ్ దిస్ థర్డ్ యూనిట్. నెక్స్ట్ మరొక పార్ట్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్. సో అర్థమైందని అనుకుంటున్నాను. చాలా నీట్గా నేను చెప్పే ప్రతి వీడియోని నోట్ చేసుకోండి. ఈజీ టు గెట్ 75 మేజర్ అండ్ మైనర్ 2024 నుంచి ఈ లాంగ్వేజ్లో స్కిల్ పై ప్రతిదీ కూడా అప్లోడ్ చేస్తాం చూడండి. సో ఛానల్ నేమ్ మీద క్లిక్ చేస్తే హోమ్, కమ్యూనిటీ, ప్లేలిస్ట్ ఇవన్నీ వస్తాయి. ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాం లైన్గా మీకు ఈజీగా ఉండడానికి. లేదా ఛానల్ నేమ్ మీద క్లిక్ చేస్తే వీడియోస్ అని వస్తాయి, వీడియోస్ అన్నీ చూడండి. యూ విల్ గెట్ కంప్లీట్, మనకంతా కూడా అక్కడ అవైలబుల్ ఉంటాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.